అరే నేను వచ్చి మా నాన్నగారిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టాలి అని అడిగిన. ఎందుకు అంటే మా నాన్నగారు మా అమ్మగారు సెపరేట్ అయిపోయి 22 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. మా నాన్న జీవితాన్ని సోలోగా సింగిల్ గా హ్యాపీగా ఆయనకు కావాల్సినట్టు ఆయన బతికిరు పెడల్లో. మా అమ్మగారు ఆడపిల్లలు, ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ, సొసైటీ ఇవన్నీ మా అమ్మ చూసుకుర్రు. క్లియర్ అండ్ మేకింగ్ గుడ్ చాయిసెస్ ఫర్ హిమ్. ఇప్పుడు షుగర్ బీపీలు పెరిగిపోతున్నాయి. షుగర్ కూడా రీసెంట్ గా వచ్చింది కాబట్టి ఆయన టాబ్లెట్లు వేసుకోకుండా వెళ్ళి మళ్ళీ తాగి బయట తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. అదే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారనుకో చక్కగా ఫ్రెండ్స్ చేసుకుంటారు, వాకింగ్ వెళ్తారు, వాళ్ళ థింగ్స్ వాళ్ళు చేసుకుంటారు, మైండ్ ఫ్రెష్ గా ఉండిద్ది. ఏం కావాలి? మా అమ్మగారు అంటారు సొసైటీ చుట్టాలు ఏమనుకుంటే మనకింది. ఎంతకాలం మనం సొసైటీ కోసమే బతుకుతాం చెప్పండి? సొసైటీ మట్టి మశానం బొంగులో చికెన్ అనుకుంటూ బాగుండేది. చికెన్ బొంగొద్దు మనకి, మామూలు చికెన్ తినండి. అట్లాగా వాళ్ళు ఎవరో అనుకుంటారని మీరు చూసుకుంటారు మా బాలుని కదా. వయసు అయిపోతుంది బాలుకి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి, మైండ్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు శుభ్రంగా టెంపుల్స్ అన్ని తిరుగుతారు. మొన్న ఫోన్ చేస్తే చెన్నైలో ఉన్నారు, ఆ తర్వాత ఫోన్ చేస్తే అదేదో శివుడు గుడిలో ఉన్నారు. ఎట్లా జెట్ స్పీడ్ లో వెళ్తారు మమ్మీ అని అంటే దేవుడు పిలిచిండి అమ్మా అని ఆవిడ తిరుగుతుంది. మా నాన్నగారు క్రిస్టియన్, ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన చర్చలు వెళ్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక చోట పెట్టలేం. ఇద్దరు 2 డిఫరెంట్ పీపుల్. అర్థం చేసుకోవాలి. అరే పిల్లలు ఉంది దేనికి? మనకి చిన్నప్పుడు మనల్ని వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకురో పేరెంట్స్, మనం కూడా అంతే జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నప్పుడు మనం కూడా ఎదుగుతున్నాం కదా, వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వండి. అరే సొసైటీ కోసం మేము స్ట్రెస్ చేసుకుంటూ మిమ్మల్ని ఇట్లానే చూసుకుంటాం. తప్పు నేర్పించింది సొసైటీ. మళ్ళీ చికెన్